హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ అండ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చూపిస్తుంది ఏంటంటే మీరు ప్రో వర్షన్ లాగా అలాగా మీ ఓన్గా మీకు నచ్చినట్టు మొబైల్ ఫ్రేమ్స్ అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ యూట్యూబ్ వీడియోస్కి సరిపోయేటట్టుగా మీకు మీ వీడియోస్ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. మీరు ఇప్పుడు మీకు ఈ వీడియో చూస్తున్నారు కదా, సో ఈ ఫోటో కూడా మీకు ఇలాంటివన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఈ వీడియోకి కావాల్సిన యాప్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకటైతే pixellab, ఇంకోటైతే బ్యాక్గ్రౌండ్ ఎరేజర్. ఆ రెండు డౌన్లోడ్ చేసేసుకున్న తర్వాత మీరు pixellabని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు క్యాన్సిల్ మీద క్లిక్ చేస్తే అది అయిపోతుంది. ఈ టెస్ట్ను కూడా మీరు డిలీట్ చేసేసేయండి. మీకు ఇక్కడ 4th ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఇమేజ్ సైజ్ అని ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ కస్టమ్ పక్కన యారో మార్క్ మీద క్లిక్ చేసి దీన్ని యూట్యూబ్ థంబ్నెయిల్ పెడితే ఇది మనకి 16:9 రేషియోలో యూట్యూబ్ వీడియో సరిపోయేటట్టుగా వచ్చేస్తుంది. సో మళ్ళీ ఇప్పుడు మీరు స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేసి మీకు చెప్పాను కదా ఇందాక ఒక స్క్రీన్ షాట్, మీ ఫోన్లో ఉన్న స్క్రీన్ షాట్స్ ఏమైనా ఉంటే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీకు రేషియో ఏం అడుగుతుంది, ఏం చేయకుండా టిక్ మార్క్ ఇచ్చేసి దీన్ని సైజ్ అనేది ఇప్పుడు డిక్రీజ్ చేయండి. సో ఈ ఫోటోలో సరిపోయినట్టుగా కొంచెం పెట్టి సైజ్ని అయితే ఇప్పుడు డిక్రీజ్ చేయండి. ఇక్కడ మీకు రిలేటివ్ పొజిషన్ అనే ఒక ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఫస్ట్ రోలో మిడిల్ బటన్ మీద క్లిక్ చేయండి, మళ్ళీ సెకండ్ రోలో మిడిల్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు టిక్ మార్క్ ఇచ్చేస్తే ఈ ఫోటో అనేది మనకి ఎగ్జాక్ట్ సెంటర్లో అయితే వచ్చేస్తుంది. సో మళ్ళీ ఇప్పుడు లే మీద క్లిక్ చేసి దీన్ని అయితే లాక్ పెట్టేసేయండి. సో మీరు ఇప్పుడు ఎటు కదలనే ఇది కదలదు. మళ్ళీ మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి షేప్స్ మీద క్లిక్ చేసి దీన్ని ఫస్ట్ ఒపాసిటీ తగ్గించేసేయండి. ఈ స్క్రీన్ షాట్ ఉంది కదా, టాప్ అండ్ బాటమ్ కొంచెం పెంచి అండ్ లెఫ్ట్ అండ్ రైట్ కొంచెం థిన్గా ఉండేలా అడ్జస్ట్ చేసుకోండి. ఇదేంటంటే ఇదే మనకి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఒక మొబైల్ PNG లాగా. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత ఒపాసిటీ ఫుల్ పెట్టేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఫస్ట్ మ్యాచ్ దీన్ని బ్లాక్ కలర్ పెట్టేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో అయిపోయిన తర్వాత ఇది బ్యాక్ క్లిక్ చేస్తే ఇది బ్లాక్ అయిపోద్ది. దీనికి రేడియస్ అనేది ఇస్తే మనకి కార్నర్స్ అనేవి కొంచెం కరువుగా వస్తాయి. సో దీనికి ఒక 7 ఇచ్చేసి టిక్ ఇచ్చేస్తే మనకి చూడడానికైతే ఇది బాగుంటుంది. ఒక ఫోన్ లాగే ఉంది బ్యాక్గ్రౌండ్ నిజంగా చూస్తుంటే. దీనికి కూడా టిక్ మార్క్ ఇచ్చేసి దీన్ని అయితే క్లోజ్ చేయండి. మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి ఈ షేప్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒపాసిటీ తగ్గించేసి మీకు స్క్రీన్ షాట్ ఉంది కదా, సేమ్ స్క్రీన్ షాట్ ఎంత అయితే సైజులో ఉందో సేమ్ దానికి కవర్గా అలా పెట్టేసి అడ్జస్ట్ చేసేసేయండి. సో ఇదేంటంటే మనకి స్క్రీన్ కింద అయితే యూజ్ అవుతుంది. ఒపాసిటీ ఫుల్ పెట్టేసి టిక్ ఇచ్చేస్తే దాన్ని అయితే ఉంటుంది. ఇప్పుడు మనం లేయర్లోకి వెళ్ళి దీన్ని అయితే లాక్ ఇచ్చేసేయండి. అంటే మనకి ఇప్పుడు ఆ స్క్రీన్ షాట్ అవసరం లేదు కాబట్టి దాన్ని డిలీట్ చేసేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది మనకి కొంచెం ఎడ్డింగ్లో ఉంది. సో ఆ బ్లాక్ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు పక్కకు వెళ్తే మీకు పొజిషన్ ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని 0లో పెట్టేసి రైట్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు అదైతే సెంటర్లోకి వచ్చేసింది. సో టిక్ ఇచ్చేసేయండి. టిక్ ఇచ్చేసిన తర్వాత ఇదైతే మనకి ఇలా వచ్చేస్తుంది. మీరు ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ లేయర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ కింద ఒక ఆప్షన్ ఉంది. సో ఈ రెండు సెలెక్ట్ చేసుకొని మెర్జ్ సింబల్ మీద క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తే ఈ రెండు మెర్జ్ అయిపోతాయి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే దాన్ని లాక్ ఇచ్చేసి కొంచెం లాస్ట్కి వచ్చేస్తే షాడో అని ఉంటుంది, దీన్ని ఎనేబుల్ చేసేయండి. ఇదేంటంటే మనకి చూడడానికి కొంచెం లుక్ ఉంటుంది. దీనిది కలర్ అనేది బ్లాక్లో పెట్టేసి బ్లర్ రేడియస్ ఫుల్ పెట్టేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఒపాసిటీ అనేది తగ్గించేసేయండి. సో ఇలా అయిపోయిన తర్వాత మనకి ఇది షాడో ఉంటుంది, బట్ కలర్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, చూడడానికి అయితే బాగుంటుంది. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత దీని బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదో ఒకటి ఇచ్చేసేయండి. ఇప్పుడు నేనైతే గ్రేడియంట్ కలర్ ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఉంది, చూడడానికి అయితే బాగాలేదు, బట్ మీకు చూపించడం కోసం నేను ఎడిట్ చేస్తున్నాను. మీకు ఇలాంటివి చెప్తున్నాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్ మీద క్లిక్ చేసి షేప్స్ మీద క్లిక్ చేసి దీన్ని ఫుల్ హారిజాంటల్గా స్ప్రెడ్ చేసేయండి. ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే మనకి 4 సైడ్స్ బార్డర్ కింద అయితే యూజ్ అవుతుంది. సో ఇది అలాగైతే ఫిట్ చేసేసేయండి కరెక్ట్గా 4 సైడ్స్ బార్డర్లో.
దీనికి కలర్ ఏంటంటే ఇందాక మీరు బ్యాక్గ్రౌండ్కి ఇచ్చారు కదా, ఆ కలర్నే సెలెక్ట్ చేసుకొని టిక్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇక్కడ కాపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇది ఇంకోటి వచ్చేస్తుంది. సో టాప్ ఉన్నది బాటంలో కూడా ఇలా పెట్టేసుకోండి. మొత్తానికి అయితే ఈ విధంగా అయితే ఎడిట్ చేసేయండి. ఇప్పుడు లేయర్ మీదకి వెళ్ళిపోయి రెండిట్లకి అయితే ఫస్ట్ దీన్ని సెంటర్లో పెట్టుకుందాం, ఎందుకంటే మనకి ఆ బార్డర్స్ అనేవి సరిగ్గా కనిపించట్లేదు. సో బార్డర్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ రెండిట్లకి అయితే ఫస్ట్లో ఇందాకలది సేమ్ చెప్పినట్టే టాప్లో మిడిల్, లాస్ట్లో మిడిల్ అలాగే అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది మనకి ఎగ్జాక్ట్గా సరిపోయింది. సో దీనిది కొంచెం అప్ప పెట్టేసేయండి. టాప్ అండ్ బాటమ్ లైన్స్ మనకి సరిగ్గా కనిపించట్లేదు కదా, సో అందుకని చెప్పి దీన్ని కూడా కొంచెం డౌన్ పెట్టేసేయండి. ఇప్పుడైతే మనకి రెండు విజువల్గా అయితే క్లారిటీగా ఉంది. సో ఈ విధంగా 4 సైడ్స్ ఎడిట్ చేసుకున్న తర్వాత కస్టమ్ తీసేసి ఆల్టర్లో పెట్టేసుకొని ఇమేజ్ సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేస్తే మంచి ఇమేజ్తో గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్లో బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ యాప్ లింక్ ఇస్తాను. సో యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే మనకి లోడే ఫోటో అని ఈ ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేస్తే ఇందాకలా సేవ్ చేసుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు క్రాప్ ఏం చేయొద్దు, డైరెక్ట్గా అక్కడ డన్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. మీకు ఇక్కడ కింద ఆటో అని ఉంది, దాని మీద ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ టార్గెట్ సింబల్ లాంటిది అయితే కనిపిస్తుంది. మీరు ఆ టార్గెట్ని ఎటు డ్రాగ్ చేస్తే అదైతే ఇన్విజిబుల్ అవుతుంది. సో ఇప్పుడు వైట్ మీద పెట్టేసి హ్యాండ్ లీవ్ చేస్తే అక్కడ ఉన్న వైట్ అనేది అయితే ఫుల్గా పోయింది. సో ఇప్పుడు అంతే, ఇక్కడ డన్ మీద క్లిక్ చేయండి ఫస్ట్. సో ఇక్కడ మనకి స్మూత్నెస్ ఒక 2లో పెట్టేసేయండి, ఎందుకంటే మనకి వైట్ స్ట్రిప్స్ కనబడకూడదు కాబట్టి. ఇప్పుడు సేమ్ క్లిక్ చేస్తే ఈ ఇమేజ్ ఫినిష్ అనుకుంది కదా, ఇప్పుడు ఈ ఇమేజ్ కూడా మంచి క్వాలిటీతో మన గ్యాలరీలోకి సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఇదే మనకి కైన్ మాస్టర్లో బాగా యూజ్ అవుతుంది. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఇలాంటివి ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇస్తానని. ఆ ఫొటోస్ ఎలా ఉంటాయో మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు గ్యాలరీ ఓపెన్ చేస్తున్నా, ఎందుకంటే నేను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి మీకు ఇలా ఓపెన్ చేస్తున్నాను. సో ఇదైతే ఒక విధంగా ఉంటుంది. మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. ఇంకో ఇదేంటంటే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, సేమ్ అదే. సో ఇవన్నిటికి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎంత వీడియో ఇస్తే లైక్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ, బాయ్. ఇదిగో లైక్, ఇదిగో సబ్స్క్రైబ్, ఏంటి బెల్ నువ్వు కాదా కొట్టేసా? చాలా ఓకే, డన్.